మూవీలో అసలు ప్రభాస్ రోల్ ఏంటి? కల్కి మూవీలో కమల్ హాసన్ పాత్ర ఏంటి? ప్రభాస్ కమల్ కాంబో ఎలా ఉండబోతోంది? కమల్ పాత్రకు సంబంధించి సస్పెన్స్ ఎప్పుడు రివీల్ కాబోతోంది? ఈ మూవీలో కమల్ హాసన్ విలన్ పాత్రలో నటిస్తున్నారనే ప్రచారంలో నిజమెంత? వాచ్ దిస్ R24 స్పెషల్. పాన్ ఇండియా చిత్రాలు కల్కి 2898, ఇండియన్ 2 భారీ అంచనాల మధ్య రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సలార్ విజయంతో ప్రభాస్ రెట్టించిన ఉత్సాహంతోనే ఉన్నారు. అదే ఊపును కల్కితోనూ కొనసాగించాలని ప్లాన్ చేసుకున్నారు. ప్రభాస్ కెరీర్లో తొలి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఇది. ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఓ సరికొత్త ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లబోతున్నామని దర్శకుడు నాగ్ అశ్విన్ రివీల్ చేశారు. ఇదే సినిమాలో విశ్వనటుడు కమల్ హాసన్ విలన్గా నటించిన సంగతి తెలిసిందే. తొలిసారి కమల్ ప్రతినాయకుడిగా పాత్ర పోషించడంతో సినిమాపై అంతర్జాతీయ స్థాయిలోనే బజ్ క్రియేట్ అవుతోంది. మరోవైపు కమల్ హాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య ఇండియన్ 2 కూడా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అలాగే కల్కి కూడా షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. దీంతో ఇప్పుడు ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి అన్నది ఆసక్తికరంగా మారింది. రెండు పాన్ ఇండియా సినిమాలు కాబట్టి ఎక్కడా క్లాష్ లేకుండా చూసుకోవాలి. కల్కి మేలో రిలీజ్ అవుతుందని నిర్మాత ఓ సందర్భంలో అన్నారు. కానీ ఇటీవలే 90 రోజుల తర్వాత కల్కి ట్రైలర్ రిలీజ్ చేస్తామని ముంబైలో అనౌన్స్ చేశారు నాగ్ అశ్విన్. అంటే మే నుంచి జూన్ మధ్యలో ఆ సినిమా రిలీజ్కి అవకాశం ఉంది. అలాగే ఇండియన్ 2 కూడా సమ్మర్ కానుకగా రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ అనుకున్న టైంకి అయిపోతే డిలే ఉండదు. కాకపోతే ఈ రెండు సినిమాలు క్లాష్ కాకుండా చూసుకోవాలి. రెండు సినిమాల్లో కమల్ నటించారు కాబట్టి రిలీజ్ నిర్ణయం విషయంలో ఆయన కీలక భాగస్వామి అవుతారు. అటు ప్రభాస్ మారుతితో ఓ సినిమా చేస్తున్నాడు. అది 50% షూటింగ్ పెండింగ్లో ఉంది. ఇలా ఇవన్నీ ఆలోచించుకొని డార్లింగ్ కూడా తన రిలీజ్ల విషయంలో ఓ అంచనాకి రావాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.